వాణి గారు ఏ వంట చేస్తారు? ఏం చేస్తారు గీత గారు? నేను బ్రకోలీ సోయా పన్నీర్ కర్రీ అండి. బ్రకోలీ సోయా పన్నీర్ కర్రీ. ఓకే. బ్రోకోలీ 1 కప్పు, సోయా పన్నీర్ 1 కప్పు, టొమాటో ప్యూరీ 1/2 కప్పు, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కర్బూజా గింజల పేస్ట్ 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేసేనా? ఓకే స్టార్ట్. ఆయిల్ వేసుకుందాం. ఈ రోజు ఇది కూడా కౌంట్ అవుతుంది. ఓకే అండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇటువైపు కూడా ఇంకో ప్యాన్ పెట్టుకుందాం. ఓకే. 2 ప్యాన్లు ఎందుకంటే ఒక కూరకి? చూడండి త్వరగా వేగుతాయనేమో. ఇది కొంచెం హీట్ ఎక్కిందండి. దీనిలో కొంచెం ఆనియన్ పేస్ట్ కొంచెం బ్రౌనిష్ వచ్చేంత వరకు వేగాలి. ఓకే. వేడెక్కింది కదా, దీనిలో పన్నీర్ కొంచెం లైట్గా, దీనిలో బ్రకోలీ వేస్తున్నానండి. ఓకే. కొంచెం సాల్ట్ వేద్దాం ఇప్పుడు దీంట్లో. ఓకే. కొంచెం వేగుతూ ఉన్నప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే. రాజుగారు వచ్చేసారు. సో ఆనియన్ మీరు పేస్ట్ రూపంలో వాడారు కదండి? అవునండి. సో అది కాస్త వేగితే టేస్ట్ పరంగా కొంచెం బాగా వస్తుంది. సో అలాగే ఇక్కడ మీరు పన్నీర్ వేస్తున్నారు కదా, సో ఇది కంపల్సరీ అంటారా వేయించడం అనేది? అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పన్నీరు కలిసిపోతుందండి, గ్రేవీ కర్రీ కదా ఇది, సో విడిపోతుంది అనేసి. ఆ ఛాన్స్ ఎప్పుడు వస్తుందో అంటే పన్నీర్ ఎప్పుడైతే మనకు ఫ్రెష్గా ఉండదు, సో అలాంటి టైంలో విడిపోయే ఛాన్స్. సో ఫ్రెష్ పన్నీర్ ఉన్నప్పుడు మనకు జాగ్రత్త కోసం ముందు సో జాగ్రత్త అంటే తీసుకునేది మనం మంచి పన్నీర్ తీసుకోవాలి. సో ఫ్రెష్గా ఉన్నది మనకు విడిపోయే ఛాన్స్ లేదు, డైరెక్ట్గా మనం వేసేసుకోవాలి. ఓకే. తర్వాత ఇప్పుడు దీంట్లో టమాటో ప్యూరీ అండి. ఇప్పుడు దీనిలో కొంచెం చిల్లీ పౌడర్ వేద్దామండి. ఓకే. మీరు వేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కొంచెం పన్నీర్ కూడా వేసేసుకుందాం. ఓకే. ఇదేం పేస్ట్? కర్బూజా గింజల పేస్ట్ అండి. కర్బూజా గింజల పేస్ట్. ఇప్పుడు ఇందాక కొంచెమే సాల్ట్ వేసుకున్నాం కదా, ఇంకొంచెం సాల్ట్ సరిపడినంత. గుర్తుందా? దగ్గర పడుతుంది కదా, కొంచెం లైట్గా కొత్తిమీర. ఓకే. ఇంకా డిష్ అవుట్ చేసి మా చేతిలో కప్ప చెప్పేస్తే టైం అయిపోతుంది. అయిపోయిందండి. ఓకే, బ్రోకోలీ సోయా పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. మరి టైం ఏమో 9 minutes 35 seconds అయింది. సెకండ్ విన్నర్ అండి గీతావాణి గారు. గీతావాణి గారు ఇట్రండి, వచ్చేయండి. సో గీతావాణి గారికి ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి తరపు నుంచి టేబుల్ టాప్ వెట్ గ్రైండర్. కంగ్రాచులేషన్స్. ఓకే, బాగా చేశారండి మీరు కూడా. అందుకే బలంగా చేయటమే కదండి, తినాలి బలంగా. ఓకే, సో మీకు ఎలా అనిపిస్తుంది సెకండ్ మీ డిష్ సెలెక్ట్ అయినందుకు? చాలా హ్యాపీ అండి. బలంగా తినాలన్నారు, కానీ నాకు నేను చేసింది వేరే వాళ్ళకి పెట్టి బాగుంది అంటే నా పొట్ట నిండిపోతుంది. అలా అనుకుంటే కష్టం. హ్యాపీ, చాలా హ్యాపీ. నా డిషెస్ అందరూ మీరు చాలా ఎంజాయ్ చేశారు. వెరీ నైస్, బాగా చెప్పారు అండ్ కంగ్రాచులేషన్స్.